దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ఉంటున్నాం. చాలామంది ఈ 40 రోజుల ఉపవాసం ఏంటి, ఈ 40 రోజులు మరి దేవునిలో ఉండడమేనా, లేకపోతే మరి జీవితకాలం అంతా ఉండాలనా, ఇట్లాంటి ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నిరంతరము ఆయన కోసం మనం జీవించే బిడ్డలుగా ఉండాలి. 40 రోజుల మటుకే కాదు, కానీ జీవితాంతము మనం దేవుని కొరకు జీవించే బిడ్డలుగా ఉండాలి. మరి ఈ 40 రోజు ప్రత్యేకంగా ఏంటి అని అంటే, సిలువను గురించినటువంటి ధ్యానము. అంటే యేసు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని ధ్యానిస్తూ, మరి మన పాపాన్ని అన్నిటిని కూడా పరిహరించిన దేవుడని ఆయనను గుర్తు చేసుకుంటూ మరి చేస్తున్నటువంటి ఇది ఒక యాగంలాగా అనుకోవచ్చండి. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటుంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14 నుంచి 20వ వచనం వరకు చూస్తే, క్రీస్తు మృతుల నుండి లేపబడకపోతే మన ప్రకటన మన విశ్వాసం వ్యర్థం అంటున్నాడు. నిజమే, యేసు ప్రభు మృతుల నుండి లేచాడు. ఎందుకు, ఎవరి కోసం అంటే నా పాపాల కొరకు. మనము ఉన్నటువంటి ఆ పాప స్థితి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మృతుల నుండి లేచాడు. ఆయన మృతి పొందాడు. ఎవరి కోసం? మన కోసమే మృతి పొందాడు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నా పాపాలు పరిహారం చేయడానికి ఆయన మృతి పొందాడు. మా ప్రకటన మీ విశ్వాసం వ్యర్థము. ప్రకటిస్తున్నాం ఏమనంటే, యేసు ప్రభు నీ కోసం నా కోసం లేచాడు. ఒక వర్గానికి కాదు, ఆయన అందరికీ దేవుడుగా ఉన్నాడు. ఆయన అందరి కోసము మరి మృతి పొంది లేచాడు అన్న ప్రకటన మా విశ్వాసము వ్యర్థం కాదు. కానీ క్రీస్తు నిజంగా మృతుల నుండి లేపబడ్డాడు. అసలు నమ్మితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా క్రీస్తు మృతుల నుండి నీ కోసం నా కోసం లేపబడ్డాడు. ఎవరి కోసం అంటే, మనం చేసిన పాపాలని, మనం చేసినటువంటి ఆ మోసపూరితమైన జీవితంలోంచి మనం బయటికి తీసుకురావడానికి ఆయన తిరిగి లేచిన దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక.